ఈ రైడ్ ముఖ్యంగా చేయడానికి గల కారణం ఏంటంటే రోడ్ సైడ్ కేకులు అమ్ముకునే అమ్మాయి ఇంత అందంగా ఉండడం ఏంటండి బాబు. అసలు మొత్తం చీకటి పడిపోయింది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఎవడరా చెప్పింది వియత్నాంలో డబ్బులు చీప్ అని? అంటే ఎయిర్పోర్ట్స్ ఆ ముందల బ్యాగ్లో పెట్టుకున్నాను, ఇక్కడ పడిపోయింది. అన్నయ్య అసలు పడిపోయారండి. ఇంకా ఇండియా అంటూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మళ్ళీ అనుకోలేదండి ఇలా సైకిల్తో వస్తానని. వియత్నాంలో ఒక చిన్న రైడ్ అండి. ఈ రైడ్ ముఖ్యంగా చేయడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చాలా బద్ధకంగా అయితే తయారయ్యాను. ఎలా అంటే నా బాడీ సుఖానికి అలవాటు పడిపోయింది. అంటే అది నా తప్పు కాదు. నాకు నేపాల్లో యాక్సిడెంట్ అయిన తర్వాత 20 దేశాల యాత్ర అని చెప్పి నాన్ స్టాప్గా తిరగడం జరిగింది. ఆ తర్వాత నేను ఇండియాలో చూయించుకుందాం అని చెప్పి హాస్పిటల్కి వచ్చి మొత్తం చూయించుకున్నాను. అప్పుడు ఏంటంటే నేను ఇండియాలో దాదాపుగా ఒక 3 నెలలు అయితే రెస్ట్ తీసుకున్నానండి. అప్పుడు బాడీ మొత్తం ఇంకా ఇంటి దగ్గరే ఉండడం, తిరగడం, సుఖానికి అలవాటు పడిపోయి ఇంకా ఏదైనా వీడియోస్ చేద్దామన్నా కానీ చేయబుద్ధి అయ్యేది కాదు, నిద్ర వచ్చేస్తుంది అనమాట. దాన్ని అధిగమించాలి ఎలా ఏంటని ఆలోచిస్తే మనకి తెలిసిందే సైకిల్ రైడ్. యాక్చువల్గా సైకిల్ తొక్కడానికి సిద్ధంగా లేను, బట్ అయినా కానీ నాకు తప్పట్లేదండి. మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉంటాను, ఒక్కొక్కసారి నా మాటే విన్ను. చూద్దామండి ఈ రైడ్తో అయినా నాలో మార్పు వచ్చి అప్పట్లో ఉన్న నేనులా మళ్ళీ ఇప్పుడు మారతానా లేదా అనేది. మారాలని కోరుకుంటున్నాను. కానీ అతి త్వరలో ఇంకా మంచిగా కాలదంతా రికవర్ చేసుకొని ఇంకా మంచి మంచి రైడ్స్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా కూడా గత వీడియోలో ఉంటారండి నిరంజన్ అన్నని, మన తెలుగువారే, ఇక్కడే వియత్నాంలో 7 సంవత్సరాల నుంచి స్థిరపడి ఉన్నారు. ఈయనకు కూడా సైకిల్ అంటే చాలా ఆసక్తి ఉందంటే మనకు కూడా వస్తానంటే తీసుకొని వెళ్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందో, ఎలా సాగుతుందో మన ప్రయాణం. ఇప్పుడు మనం ఉన్నాం వియత్నాంలోనే అతిపెద్ద నగరమైన హోచిమిన్ సిటీ అండి. మనకి ముంబై ఎలాగో ఇక్కడ వీళ్ళకి హోచిమిన్ సిటీ ఎలాగా, కానీ ఇది మాత్రం ఈ దేశ రాజధాని అయితే కాదు. ఈ దేశ రాజధాని హనాయ్. ఏంటా టీ షర్ట్ వేసుకున్నాను, ఇందాక బన్నీలో ఉన్నానని అనుకోవద్దు, ఎందుకంటే కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. హోప్ మీ అందరికి అర్థం అవుతుంది. ఇంకా ఆగిపోక ముందుకు అబ్బో సాగిపోదాం. అలా రోడ్డు మీద వెళ్తా ఒక దగ్గరికి ఫుడ్ తినడానికి వచ్చాము. చాలామంది అంటారు కదా మన సైడ్ హోటళ్ళు కొన్నంత శుభ్రంగా ఉండవని. ఇక్కడ చూడండి, హాయ్ ఫుడ్ అంతా బాగానే ఉంది కదా, గ్లాస్ ర్యాక్స్ అవన్నీ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది మనం ఆర్డర్ చెప్పిన ఫుడ్ మొత్తం ఎలా పడితే అలాగా పడేసారు, చూసారా? అది ఇంక మొత్తం అంతే అండి. చూసారు కదా, అదండి పరిస్థితి. ఇక్కడ చాలామంది విదేశీయులు అంటే మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది ప్రతి దగ్గర. మన దేశానికి వచ్చి ఏదో కాకా హోటల్కి వెళ్ళిపోయి ఇట్లా ఉంది అట్లా ఉందని ఇండియా అంటూ ఉంటారు. మరి ఈ దేశానికి వస్తే ఏమైంది? ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో. కాకపోతే చెడుని ఎత్తుకుంటే వెళ్తారు మనోళ్ళు. సారీ, మనోళ్ళు కాదు, విదేశీయులు. అంతా ఒకటే, ఏమీ లేదు తేడా. ముందుగా సిటీ లిమిట్స్ అయితే దాటాలి. ఇక్కడ నుంచి అంతా ఒక 3-4 కిలోమీటర్లు వెళ్తే ట్రాఫిక్ అంతా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఈ హోచిమిన్ అనేది కూడా చాలా పెద్ద సిటీ. గతంలో మనం 2.5 years బ్యాక్ వియత్నాం వచ్చినప్పుడు కవర్ చేసినట్టు కొన్ని వీడియోలు, ఆ వీడియోలో చూడొచ్చు మీరు. మన సైడ్ సిగ్నల్ దగ్గర అమ్మినట్టు ఇక్కడ కూడా అమ్ముతున్నారండి అదే మాదిరిగా. అంతా ఒకటే, కాకపోతే ఒకటే మనకి వాళ్ళకి రంగు తేడా. ఆ పెద్ద ఆవిడ ఎవరిని డబ్బులు అడుకోవట్లేదండి, లాటరీ టికెట్లు అయితే అమ్ముకుంటుంది. గవర్నమెంట్ లీగల్ లాటరీ అంట. నాకు అదొకటి బాగా నచ్చిందండి. మనం విదేశీలో అని చెప్పి మన దగ్గరికి రావట్లే కొనమని. తెలివిగల వాళ్ళు. మా ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కాలి, పెద్ద సాహసం. బ్రిడ్జిల పైన మామూలుగా సైకిల్ ఎలా ఉండవండి, ఏదో ఇంక వెళ్ళిపోతున్నాం. బైకులు, కార్లే ఎలా అనమాట. మొత్తానికి సిటీ లిమిట్స్ అయితే దాటేసాం. ఇక్కడి నుంచి ఇంకా మొత్తం చెప్పాలంటే ఒక రూరల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అభివృద్ధి అనేది నిదానంగా తగ్గిద్ది. ప్రస్తుతానికైతే పెద్ద రోడ్లు ఉన్నాయి, కాసేపట్లో చూడాలి. మరి అన్నయ్య ఏదో ప్లేస్ చెప్పారు అన్న, ఎక్కడికన్నా? క్యాంటాక్ ఏంటి ఫేమస్ అక్కడ? అక్కడ సముద్రం దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడా? ఇవాళ చేరిపోతామా? ఇంచుమించుగా. అన్నయ్య 7 years నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ మొత్తం తెలుసు. మొత్తం కాదు, కొంచెం. సో
వెళ్ళిపోతున్నాం అలాగే గో విత్ ద ఫ్లో. చూద్దాం. చాలా మంది ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తారు కానీ ఇవి చిన్న చిన్నగా తీసుకుంటారు. కానీ చాలా బాగుంటాయి ఇవి. ఈ ప్లేస్ మనం వెళ్ళేవి. సముద్రం ఉంది, కొబ్బరి నీళ్ళు వేసేసి వెళ్ళిపోదాం. వేడి తగ్గిద్ది. అమ్మా, ఒక కేట్లో కొట్టిపడేసాడండి. చూపిస్తా ఇంకొకసారి. అబ్బా, నీళ్ళు కూడా బాగానే వచ్చినాయి. 1/2 లీటర్ వచ్చినట్టు ఉన్నాయి. కొబ్బరి కూడా వేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా కొడతాడో. అబ్బా, 2 అయిపోయింది. హాయ్. అబ్బా, కొబ్బరి నీళ్ళు కూడా బాగానే వస్తున్నాయి. అరే, కొబ్బరి Mai hạt biển đấy mà cậu. Đúng luôn hả? Không. Đá. Bên như 20 à? Dạ. Như nha. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక నది అయితే దాటాలంటండి. దానికి మనం ఫెరీలో అయితే వెళ్ళాల్సి ఉంటుందంట. ఒక బ్రిడ్జ్ కూడా ఉంది దాటడానికి. కాకపోతే బ్రిడ్జ్ పైన సైకిల్ అయితే ఎలో లేదంట. ఇప్పటికీ దాదాపుకి 25 కిలోమీటర్ల దూరం వచ్చాము. ఇక్కడ కూడా ఫుట్పాత్లు, మంచిగా రోడ్లు నీట్గా ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. అబ్బా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ డబ్బులు ఇవ్వాలా? ఆల్రెడీ 2 తీసుకున్నారా? సూపర్. ఏంటిది ఇది? కార్డు. ఇది లేకుండా ఉండదా? అవును. ఎంత? I think how much? 18. ఓకే. 18 మూడులు ఎంత? 8,000. 8,000. 8,324. ఓకే. అమ్మ దేవుడా. 30 రూపాయలు పడిందండి. 30 రూపాయలకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మనం ఆదరికి. క్రాస్ చేస్తాం. ఓకే, బాగుందండి. అప్పుడు వచ్చేదారిలో చూసాం కదా, ఆవిడ ఇస్తుంది టోకెన్లు. ఇంక ఈ సైకిల్ మొత్తం కూడా నది అంట. సో ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళడానికి అనమాట ఫెరీలో. టైం వేస్ట్ చేయకుండా ఇచ్చేస్తారనమాట. ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ లెక్కన చాలా ఉన్నాయి భయ్యా బండ్లు. యాక్చువల్గా బిఫోర్ 5 అయితే ఎవ్రీ 15 మినిట్స్కి ఉంటుంది. ఆఫ్టర్ 5 ఏంటంటే 30 మినిట్స్కి ఒకసారి ఉంటుంది ఫెరీ. కానీ 24 అవర్స్ ఉండిద్ది అనమాట. 24 hours. సూపర్. ఓకే, ఇంకా వన్స్ మనం అది దాటేసామంటే ఈ హోచిమిన్ సిటీ మొత్తం దాటేసినట్టే సాయిగా. జంగల్ సైడ్ అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటాయి ఏంటో. ఫస్ట్ అయితే దాడదాం. ఆ దరిన బీచే కదా. కాదు సరే, ఎందుకులే ఏం చెప్పొద్దు. ఆ దరికి వెళ్ళే చూద్దాం. అదే సర్ప్రైజ్ చూద్దాం. సేమ్ ఇది చూస్తుంటే నాకు మలేషియా సింగపూర్ బార్డర్ గుర్తుకు వస్తుంది. అక్కడ కూడా ఇంతే అండి. మొత్తం బైకులన్నీ లైన్లో ఉంటాయి సింగపూర్లో. ఇంకా అలా క్రాస్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఫ్రెండ్లీ పీపుల్ అంతా ఇక్కడ అందరూ ఫ్రెండ్లీ పీపుల్. స్టార్ట్ అవుతుంది అన్నీ. ఇంకా గేట్ తీస్తున్నారు. థ్యాంక్ యూ. బాగుంది. ఇక్కడ ఫ్యాన్లు కూడా పెట్టారు. సేద తీరడానికి అన్నీ ఉంటాయి. ఎందుకంటే పైన రేక్ కదా, హీట్ వస్తుందిగా. ఫస్ట్ ఆ పడవలోకి పెద్ద వెహికల్స్ అయితే పంపిస్తున్నారండి. అవన్నీ పెట్టుకుని వెళ్ళిన తర్వాత చిన్న వెహికల్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. అబ్బా, భలే ఉందండి. మంచిగా కార్నర్ పాయింట్ చూసుకుంటే మంచిగా షూట్ చేసుకోవచ్చు వీడియో. ఇదేనా ఇంకా? అటు ముందుకు వెళ్దాం పదండి. సైకిల్కి వెళ్ళిపోయింది. భయ్య కాదు అనాయ్. థ్యాంక్ యూ. కమాన్. సైకిల్ ఉంటే ఇది అడ్వాంటేజ్ భయ్యా, వచ్చేసేయచ్చు. మామూలుగా కాదు.
మామూలుగా అనుకోండి ఆ దూరంగా బ్రిడ్జ్ కనపడుతుంది కదా, అవును. ఆ బ్రిడ్జ్ పై నుంచి రావాలి తొక్కుంటా. కానీ ఏంటంటే ఎలో లేదు సైకిల్స్ ఆ బ్రిడ్జ్ పైన, కాబట్టి ఇది వాడుకుంటున్నాం. జాగ్రత్తగా. బైకులు కూడా ఎలో లేవా భయ దానిపైన? వెళ్ళొచ్చు, కానీ ఇది సేఫ్, ఈజీ వే. అందుకని ఇది జనాలు ఇది ఎంచుకుంటారు. ఇదిగో అందులోనూ 30 రూపాయలు అంతే. స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా ఒక 30 అంటే ఇంకా 31 కిలోమీటర్స్ రైడ్ చేయాలి మేము. ఇప్పుడు దాకా ఎంత వచ్చామన్నా? వరకు 23 కిలోమీటర్స్ 26 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. 25 వేసుకోండి. ఇటు ఈ దారి నుంచి ఆ దారికి ఇంకో 5 ఉండిద్దా? ఉంటుందమ్మా ఈజీగానే. మొత్తం 30 కిలోమీటర్ల జర్నీ. ఆ దరికి వెళ్ళేసి ఇంకా ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. బాగుంది, వెళ్తున్నట్టు కూడా తెలియట్లే అసలు. ఒక 10 నిమిషాల్లో అయితే ఆ దరి నుంచి ఈ దరికి అయితే వచ్చేసాము. అదేదో ఒక బ్రిడ్జే కడితే సరదా తొక్కుంటే వెళ్ళిపోవచ్చు కదా. అంటే మనం వస్తాం తెలియదు. వా, ఏదో అనుకున్నానండి, అది వంతెన దాటిన తర్వాత ఏముండిద్దిలే. ఇక్కడ కూడా ఒక టౌన్ ఉంది, వీళ్ళందరికీ మళ్ళీ బస్ సర్వీసులు మంచిగా, లైటింగ్ కూడా ఉండదు, కానీ మనకి లైట్ ఉందిలే, ఇబ్బంది లేదు. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. అన్నా ఏమైనా తినేసి వెళ్ళిపోదాం. 30 కిలోమీటర్లు ఉంది కదా, మరి వెళ్ళే దారిలో మనకు ఫుడ్ దొరకదో ఇక్కడ ఏమైనా కొంచెం లైట్ ఫుడ్ తీసుకొని వెళ్దాం. ఈ వియత్నాంలో ఫుడ్ మన వల్ల కాదండి. దీన్ని ఇక్కడ చాలాసేపటి తర్వాత రోడ్డు మేము కనపడితే వచ్చాము. గ్రిల్ చికెన్, మొత్తం ఆయిల్ ఉండదు, బొగ్గులు మేము కాలుస్తారు, బాగుంటుంది. మసాలాలు అన్నీ పట్టించి ఒకటి చెప్పేసాము. డబ్బులు ఎంతో అడగలేదుగా భయ్యా, 170. ఇద్దరం తినేయచ్చు కావారా? 500 రూపాయలు. ఏది బ్రెడ్తో కలిపి. ఇక్కడ ఏం లేదు, చికెను, బ్రెడ్, ఈ ఆకులు, ఇది. భయ్యా ఇంత నాకు దేనికి భయ్యా? కొంచెం దుంపండి. నాకు సరిపోతుంది. బ్రెడ్ ఎట్లా తింటా. గ్రిల్ చికెను బాగుంది భయ్యా. బాగుందా? స్పైసీగా ఉంటుంది కొంచెం. చిన్న చిన్నగా ముంచుకొని తింటే మంచిది. అంటే కారం అలవాటు ఉంటే పర్లేదు. గుంటూరు అంటే కారం భయ్యా. ఇక్కడ ఉంటే కొన్నాళ్ళు అన్నీ తగ్గిపోతాయి. పట్ల బిల్లు వచ్చేసి 1,80,000, అంటే 650 రూపాయలండి. పర్లా ఇద్దరం తినేసాము. ఇద్దరికైతే వర్తు, ఒకరికైతే అంత కాదు. పర్లా కడుపు నిండిపోయింది. చికెను, ఆ మొత్తం ఆ బ్రెడ్ అదంతా బాగుంది. ఇప్పుడు అసలైన ఛాలెంజ్, ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది భయ్యా? 29 కిలోమీటర్స్ ఉంది. 29 కిలోమీటర్లు బీచ్కి వెళ్ళాలి. నాకు తెలిసి 1.5-2 గంటలు వెళ్ళిపోతాం. మోటార్ బైక్ అయితే 32 మినిట్స్ చూపిస్తుంది, కానీ దూరం 2 గంటలు పట్టిద్దిలే. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, ఇప్పుడు లైట్లు ఉన్నంత వరకు ఓకే, లైట్లు పోయిన తర్వాత పరిస్థితి ఏంటో. అసలు మొత్తం చీకటి పడిపోయింది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మేము చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, మంచినీళ్ళు అయితే తెచ్చుకోలేదండి మాకు కూడా. కాబట్టి ఇప్పుడు బాగా దాహం. గత 10 కిలోమీటర్ల నుంచి వస్తున్నాము, ఎక్కడా కూడా ఒక షాప్ లేదు. అంటే మొదటి రోజు కదా, అంత ఏమనుకున్నాం అంటే ఉంటే కావాలా రోడ్ సైడ్, ఎందుకులే ఇబ్బంది ఏముంటుందిలే అనుకున్నాం. మనం చికెన్ తినదే నాకు తెలిసి లాస్ట్. ఆ తర్వాత మొత్తం ఇంకా ఫారెస్టే, ఎక్కడా కూడా లేదు. భయ్యా ఇక్కడ ఏదో ఉందో చూడండి. ఏంటిది ఇది? ఏదో గుడా? ఇలాంటి చోట్ల కూడా ఆశ్రయం తీసుకోవచ్చు. ఎల్లడిగి గుడిలా ఉంది ఏదో మొత్తానికి. బట్ బీచ్ ఇంకా 8 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ లోపల ఏమైనా వాటర్ దొరికితే బాగుండు, మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఫైనల్గా వీళ్ళు వాటర్ అయితే ఇచ్చారండి. నిజంగా మంచోళ్ళలా ఉన్నారు. అంతే, మన పని మనం నిస్వార్థంగా చేస్తే అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ.
చూడండి మొత్తం చీకటే, ఏమీ లేదు. థ్యాంక్ యూ. కమానా, థ్యాంక్ యూ సో మచ్. మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు భయ్యా. బాబోయ్ ఈ టైంలో అసలు ఆపరు, ఎందుకంటే దొంగ ఆయన ఆపాడా మన కోసం? నేను చెయ్యి పూపడంతో ఆయన ఆపాడు అనమాట. పర్లేదు భయ్యా, వాటర్ బాటిల్ మెయింటైన్ చేస్తున్నారు. కార్లో ఉంటాయి. మరి నా టాక్సీ డ్రైవరు మరి ఓన్ కారో తెలియదు. మంచి ఎవరైతే ఏమైంది మంచోడు భయ్యా. అమ్మో, ఒక వితౌట్ వాటర్, లైట్లు లేవు, వాటర్ లేవు. ఇంకా ఎంత 8 ఉందా? ఇంకా 8.5 ఉంది. వెళ్ళిపోతాంలే, ఏముంది కదా మనకి. తాగేసేయండి, కడుపు నిండా తాగండి ఫస్ట్. కడుపు నిండా తాగిన ప్రమాదం మళ్ళీ అయిపోతాయి ఏమన్నా. అయిపోతాను కాదు అంటే వెళ్దాం. సరే, ఎంజాయ్ ద వాటర్. సైకిల్ ఆపితే దోమలు భయం, తోలుదామంటే మామూలుగా సత్తు లేదు ఒంట్లోని, తప్పక వెళ్తున్నాం. సగం వాటర్ అంటే మా మిస్సెస్ రూమ్ బుక్ చేశారు. అవునా? చేశారు. గ్యాస్ స్టేషన్లో ఎత్తుతాం కదా. ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది, మన మాట మనం వినకూడదు, వాళ్ళ మాటే మనం వినాలి. ఇప్పుడు ఎందుకు భయ్యా రూమ్ బుక్ చేయడం? ఇంకా వాళ్ళు మనం ఎస్కేప్ చేయాలంటే ఇంకా క్యాంపింగ్ టెంట్ అన్ని తెచ్చుకొని. సర్లే పదండి. ఎక్కడ బుక్ చేశారు? అదే అక్కడికి వెళ్తున్నాం మనం. ఎంత పెట్టి బుక్ చేశారు? తర్వాత సరే పదండి, చేసుకోవాలి తొందరగా. పదండి. ఏం అలవాటో ఏందో, నేను అడ్వెంచరస్గా ఎక్కడైనా వెళ్ళి క్యాంపింగ్ అడిగేసుకుందాం అనుకున్నా. మొత్తం అడవి మార్గం కదా, వెళ్ళే దారిలో ఇట్లా జంతువులు కనపడతాయి. ఇట్లా చాలా అరుదు అంటే కనపడడం, జింకలు కూడా. అన్నయ్య అసలు పడిపోయారండి. ఇంకా అంటే చాలా రోజులు కదా, అంత 60 కిలోమీటర్లు దొక్కుంటాం కదన్నా. 60 కిలోమీటర్లు ఫైనల్గా వాటర్ దొరికినాయి. ఇంకొకటి ఏంటంటే నాకు ఎలా ఉందంటే, నాకు ఇప్పుడే తెలియదులే, రేపు తెలిసిద్ది. ఈ కాలు ఒక్కటే, ఎప్పుడైతే నేను ఇట్లాగా స్ట్రెచ్ చేస్తానో అప్పుడు నాకు పెయిన్ వస్తుంది తప్పితే మామూలుగా అంతా ఓకే, పెయిన్ అయితే ఏం లేదు. కొత్త కదా, నాకు తెలిసి మీరు ఇవాళ రేపు ఎల్లుండికి సెట్ అయ్యిద్ది అనుకుంటా. మీకు చూడండి అన్న, రేపు చూడండి, మీకు అన్కంఫర్ట్గా ఉంటే మీరు ఇంకా హోచిమిన్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రకృతి పట్ల వియత్నాం ప్రజలకి చాలా ప్రేమ ఉంటుందంట. అందుకే అక్కడ అరటి పళ్ళు, కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి పెట్టారు. ప్రకృతిని ప్రేమిస్తారంటండి. అచ్చం పగలున్నట్టే ఉంది నైట్ అయినప్పటికీ. ఆ స్ట్రీట్ లైట్స్ ఇందాకదా లేవు, ఇప్పుడే వచ్చినాయి. ఇంకా 4.5 కిలోమీటర్లు వెళ్తే మనం అన్నయ్య వాళ్ళ వైఫ్ హోటల్ అయితే బుక్ చేశారు. ఇంకొకటి, ఈ రోడ్లో మనకి పెట్రోల్ పంపులు ఇట్లాంటివి ఏం ఉండవు అండి, మొత్తం ఫారెస్ట్ కదా, కాబట్టి బుక్ చేస్తారు వాళ్ళ వైఫ్. మామూలుగా అయితే నేను అన్నయ్యతో చెప్పాను, అన్నయ్య బీచ్లో కానీ లేదంటే పెట్రోల్ పంపుల్లో కానీ క్యాంపింగ్ అడిగేసుకుందామని. ఇంకా తప్పదు, మనం అనుకున్నట్టు జరిగితే ఆ జీవితం ఎందుకు. ఏం ఫుడ్ దొరకదేమో అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి మన సైడ్ దాబాల మాదిరిగా. చాలాసేపటి తర్వాత హ్యాపీయా. అటు ఇంకా చాలా ఉన్నాయి, అటు రాలే, తిందాం పదండి. అటు ఇంకా బోల్డ్ ఉన్నాయి. మీకు వేయట్లేదా? పదండి, ఏదో ఒకటి తాగుదురు కానీ నేను తింటా. బాయ్ బాయ్ అమ్మా. కాఫీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది బీచ్కి దగ్గరికి వచ్చాం కదా, ఇంకా మొత్తం సీ ఫుడ్ అండి చూసుకుంటే. షింప్ అండి, అంటే ప్రాన్ కదా, పెద్ద ప్రాన్ కదా, ఇక్కడ బాగా తింటారు. ఏమైనా మసాలాలు ఏమైనా దాంట్లో ముంచుకొని తింటారు. నన్ను అడిగితే నేనేం చెప్తాను. పచ్చిదంతే కాల్చి ఇచ్చేసారు. ఎంతో రేటు కూడా అడగలా. దాంట్లో ముంచుకొని తినాలా. ఫ్రైడ్ రైస్ తింటారా? లేదు, నేను ఏమి తిన్నాను. తింటే కడుపు నిండిపోయింది నాకు. ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి మన హోటల్? 1.5 కిలోమీటర్స్.
సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఇది చెప్పుకుని ఉన్నా పోయేది వీటికి బదులు సోయా సాసు. Trước sau 4 đồng hết trời. బాగుంది. తినేసి ఇంక రూమ్కి వెళ్ళిపోదాం. హలో. అసలు నిజంగా రోడ్ సైడ్ కేకులు అమ్ముకునే అమ్మాయి ఇంత అందంగా ఉండేవి ఏంటండి బాబో. చూడండి ఎంత బాగుందో. హలో అమ్మాయా అప్సరసా. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. వియత్నాంలో అర్ధరాత్రి 11 గంటలకు ఏంది అసలు ఎంత బాగుందో కేకులు అంట. కొంటున్నారు భయ్యా? తెలీదమ్మా. అదేంది బీఫ్ ఉందా దాంట్లో? లేదంట, ఇది వెజిటేరియన్ సంబంధించి. ఎంత అంట? తక్కువ తీసుకున్నావు ఒకటే ఉంది. ఎక్కువైతే ఒక కోక్ ఇప్పిద్దాం తీసుకుని వెళ్ళిపోద్ది. 1,60,500 రూపాయలు. అమ్మా అందంగా ఉంది అమ్మాయి, 500 కేక్ అమ్ముతుంది. భయ్యా మంచి ఐడియా ఉంది భయ్యా, నా దగ్గర ఒక్క కోక్ ఇప్పించేద్దాం వెళ్ళిపోద్ది. ఇదిగో ఫర్ యూ, ఎంజాయ్. ఇచ్చేసేయండి ఇంక దేనికి మనకి. నా జీవితంలో ఇంకెప్పుడు ముందు బిల్లు అడగకుండా తినండి. ఆకలి మీద ఏం చూసుకోకుండా పల్లెటూరు కదా రేటు తక్కువ ఉంటుందేమోనని చెప్పి వచ్చి తినేసాను. 3,10,000 బిల్లు అంటే 1,120 రూపాయలు వేసుకోండి. 1,120 రూపాయలు అన్నమాట. ఇంకెప్పుడు తిన్న భయ్యా రేట్ అడుగుతా ఎప్పుడైనా కానీ. ఇంకా చించావ్ ఎవడురా చెప్పింది వియత్నాంలో డబ్బులు చీప్ అని? తీసుకోండి. పేపర్ వద్దా? అది నీకు పేపర్. వాట్ కెన్ ఐ డూ దిస్ పేపర్? పేపర్. బాయ్ బాయ్. ఈ జోలో పెట్టుకుంది. ఇది ఒక్కడ మిగిలింది మనకి. ఇది షేకండి. అమ్మా మిగిలిందిరా అంటే ఇవే మిగులుతాయి బిల్లులే. ఆకలి అంటే మనం ఒక్కోసారి భయ్యా ఏం చేస్తామంటే కొన్ని చోట్ల సేవ్ చేద్దాం అనుకుంటాం, తెలియకుండా ఇంకొన్ని చోట్ల పెట్టేస్తూ ఉంటాం. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. అండో ఓ ఇండియన్ అండో అంటారా భయ్ ఇక్కడ? ఓహో అండో అంటే అర్థమవుతుంది వాళ్ళకి, ఇండియా అంటే అర్థం కావట్లా. హ్యావ్ ఏ నైస్ డే. ఏందో ఇది పల్లెటూరు అంటున్నారు ఇక్కడ. వియత్నాంలో ఒక పల్లెటూరు ఎలా ఉండిద్దా అంటే ఇక్కడ నుంచి బీచ్ దగ్గర ఉందండి, 1 కిలోమీటరే ఉంది. ఆ బీచ్ ఇంకా ఇవాళ అవ్వదు, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడమే. వియత్నాంలో కుక్కలు కూడా ఎమ్మడబడుతున్నాయి. ఇలా కుక్కలు వచ్చినప్పుడు యూనివర్సల్ మెథడ్ ఏంటంటే దిగేసి నడుచుకుంటే వెళ్ళడం. బాయ్ కుక్కలు. ఎక్కడ భయ్యా మన హోటల్? మొత్తం టూరిస్టిక్ ఏరియా, పక్కన బీచ్ ఉండడం వల్ల ఇన్ని ఉన్నాయి ఫెసిలిటీస్. సరిపోయింది. వచ్చేదారిలో సైకిల్ మీద వస్తుంటే ఎయిర్పోర్ట్స్ ఆ ముందల బ్యాగ్లో పెట్టుకున్నాను, ఇక్కడ పడిపోయినాయి. ఇప్పుడు అవి దొరకవో. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు చూస్తుంది ఫైండ్ మై డివైస్లో. ఇది యాపిల్ డివైస్ ఏంటంటే మనకి ఫైండ్ మై డివైస్లో చూపిస్తుంది ఎక్కడ లాస్ట్ లొకేషన్ అనేది, ఇక్కడ చూపిస్తుంది. ఇంకా నేను క్యాబ్ అనేది మాట్లాడుకొని వెళ్ళిపోతున్నానండి. మళ్ళీ సైకిల్ తోక్కుంటే అందరం అంటే ఓపిక అయిపోయింది అప్పటికే. యాపిల్ డివైస్ మీద నమ్మకం ఉంది నాకు దొరికిద్దని. దాదాపుగా 1 గంట పైన అవుతుంది అక్కడ పడిపోయి. రోడ్డు మీద అంతమంది వస్తున్నా ఎవరు, చాలామంది చూసే ఉంటారు కదా, ఎవరు తీసుకోలేదంటే అర్థం ఏంటి? అక్కడే వదిలేశారంటే దీనికోసం ఎవరో వస్తారు, ఇది మన వస్తువు కాదు అని చెప్పే కదా అక్కడ వదిలేసింది. ఎవరో ఒకరు చూసే ఉంటారు. ఇది క్లియర్గా కనపడుతుంది రోడ్డు మీద. బాగుందండి. అంటే అట్లీస్ట్ తొక్కిని కూడా తొక్కిలా దీన్ని ఎవరు. బాగుంది. 1 గంట పైన అవుతున్నా కానీ అంతే అండి. కష్టపడి సంపాదించిన సొమ్ము మనది అనుకున్నది
ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్ళదు, మన కూడానే ఉంటుంది అనడానికి ఇదే నిర్వచనం. ของโลหะ ఇంకొకటి చూడండి, ఇక్కడ కేసు ఓపెన్ చేస్తే ఛార్జింగ్ 1% ఉంది కేసులో. ఛార్జింగ్ 1% ఛార్జింగ్ ఉన్నా అది ఫైండ్ చేసుకుని మనకి లొకేషన్ అయితే చూపించింది. ఓకే షించావ్ 700 రూపాయలండి. థ్యాంక్ యూ. 700 పోతే పోయినాయి, ถึงถนนก็โซ่ మన ఎయిర్పాడ్స్ దొరికినాయి, చాలు సరిపోయింది. మనం ఈ హోటల్ బుక్ చేసుకుంటే ఆ హోటల్ అయినా ఇంకో హోటల్కి తీసుకెళ్తున్నాడు. అబ్బా భయ్యా భయ్యా మీరేనా? రూమ్ నెంబర్ 5. ఫోన్లే భయ్యా, ప్రశాంతంగా పనుకోవచ్చు. ఏసీ గుమాయించి కొడుతుందిగా. సో ఇంకా అదండి, ఎన్ని ట్విస్ట్లు అండి బాబు. భయ్యా పడిపోవడం ఏందో అక్కడ. ఫస్ట్ రోజు కదా బ్యాక్ కామన్ అంతే. కానీ మీరు మొదటి రోజు 60 కిలోమీటర్లు ఇట్లా దొక్కారంటే అది సాధారణ విషయం కాదు. నేను మొదట్లో సైకిల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత భయ్యా, 40 కిలోమీటర్లు నేను దొక్కా. చాలా చాలా బెటర్. మీరు ఏం 40 60 దొక్కితే మీరు ఈ ఏజ్, మీరు ఎంత ఏజ్ ఎంత? 41. 41 సంవత్సరాలకి మీరు ఎంత దొక్కారంటే గ్రేట్ భయ నిజంగా. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి ఇంకా. బట్ నన్ను చూస్తుంటే నాకు ప్రౌడ్గా ఉంది. ఏదో ఉంది భయ శక్తి మొత్తానికి, ఏదో ముందు నడిపిస్తుంది. చేద్దాం, స్నానం చేయాలి. మీరు చేశారా స్నానం? అప్పుడే ఏంటిది ఇది? ఇదేనా రేపాడు బిల్లు వేస్తారు భయ దొంగనే. అలా ఎక్కువ అవసరం లేదా? తగ్గదు సావదు, ఎన్ని రాయిలా, జస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ అంతే. రేపు నుంచి భయ తినేటప్పుడు మనం బయట కనుక్కొని తినాలి. ఇంకా సెట్, మంచిగా స్నానం చేసేసి నిద్రపోయి రేపు ఇంకొక వీడియో అయితే కవర్ చేస్తాం. ఎప్పట్లా ఈ వీడియో ఇక్కడ ఎండ్ అయింది, నెక్స్ట్ వీడియో కూడా ఆశ్రయంతో ఎండ్ అయింది. బట్ హోప్ నెక్స్ట్ ఇలా హోటల్ కాకుండా ఏదైనా రోడ్ సైడ్ ఆర్ పెట్రోల్ పంపు అయితే నాకు పాత మెమరీస్ గుర్తుకు వస్తాయి అన్నమాట. అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు. అదే టెంటు, అక్కడ ఉంటేనే మజా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.